మెడలో సీను కట్టిన తాళి పెట్టుకుని రాహుల్ బాబు గురించి ఆలోచించడం చాలా తప్పు భవానీ. నువ్విప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా, ఏ తప్పటడుగు వేసినా ఈ నాన్న ప్రాణాలతో ఉండడు. నాన్నా, అలాంటిదేం లేదు నాన్నా. లేదు అని నాకు మాట ఇవ్వమ్మా. మాటిస్తున్నాను నాన్న, నా నుండి ఎలాంటి పొరపాటు జరగదు. సరే భవానీ, శ్యామల పద. నువ్వు ఈ జన్మకి మారవు భవానీ. రాహుల్ బాబు, మీకు నిజం చెప్పడానికి వచ్చాను. భవానీ మిమ్మల్ని ప్రేమిస్తుందండి. మీరంటే భవానీకి ప్రాణం. ఆ శ్రీను తన మెల్లో తాళి కట్టలేదు. వాడు చెప్పేదంతా అబద్ధం. భవానీకి వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దానికి మీరంటేనే పిచ్చి ప్రేమ. మీరు దూరం అయితే భవానీ ఖచ్చితంగా చచ్చిపోతుంది. నేను చెప్పేది నిజం రాహుల్ బాబు. భవానీ నన్ను ప్రేమించిన విషయం నీకెలా తెలుసు? నేను చిన్నప్పటి నుంచి భవానీకి ఫ్రెండ్ని. నాకన్నీ తెలుసు. మీరు కూడా చిన్నప్పటి నుంచి తనకి ఫ్రెండే కదా. మీరెప్పుడు తన ప్రేమని గుర్తించలేదా? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా రాహుల్ బాబు, ఇప్పటికైనా తన ప్రేమని అర్థం చేసుకోండి. మీకు దండం పెడతాను. తన ప్రేమని గెలిపించండి. తనని పెళ్లి చేసుకోండి. నువ్వా? నువ్విక్కడున్నావేంటి? నేనిక్కడుండడం వల్లే కదా మీరేమనుకుంటున్నారో తెలిసింది. ఎక్కడికి వెళ్తున్నావు? రాహుల్ బాబు దగ్గరికి. ఇప్పుడు నీతో చెప్పినవన్నీ రాహుల్ బాబుకి చెప్పాలి. భవానీ తనని ప్రేమిస్తుందని రాహుల్ బాబు తెలుసుకోవాలి. గీత,
నువ్వు చేస్తున్నది తప్పు. నేను భవానీ మెడలో తాళి కట్టాను. ఇప్పుడు తను నా భార్య. ఇప్పుడు నువ్వు రాహుల్ బాబుతో భవానీ ప్రేమ గురించి చెప్పడం ఏమన్నా పద్ధతే? కాదు కదా? ఒక ఆడపిల్లకి తెలియకుండా తన మెల్లో తాళి కట్టి నువ్వు పద్ధతి గురించి మాట్లాడుతున్నావా? అసలు నువ్వు కట్టింది తాళే కాదు, భవానికి తెలియనప్పుడు తనని మోసం చేసి తాళి కట్టావు. కానీ ఆ తాళి కట్టడానికి ముందే భవాని రాహుల్ బాబుని ప్రేమించింది. రాహుల్ బాబే తన భర్త, నువ్వు కాదు. ఓహో, గీత, నా మాట విను. అడ్డు తప్పుకో, నేను వెళ్ళాలి. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? మర్యాదగా చెప్తుంటే నీలుగుతున్నావేంటే? నన్ను వదిలించుకొని పోవడం అంత తేలిక అనుకున్నావా? ఏమైందన్నయ్యా, అంత కంగారు పడుతున్నావు? ఇట్లా చెప్తాను. ఏమైందన్నయ్యా? ఏమైందన్నయ్యా? ఏంటన్నయ్యా ఇది? ఏం జరిగింది? భవానికి తెలియనప్పుడు తనని మోసం చేసి తాళి కట్టావు. అయినా ఈ విషయం ఇది ఇంకెవరికైనా చెప్పిందేమో. లేదమ్మా, నేనే రాహుల్ అనుకొని నాకే చెప్పింది. వాడికి చెప్పడానికి వెళ్తుంటే అంతలో ఇలా జరిగింది. నువ్వు విన్నావు కాబట్టి సరిపోయిందన్నయ్య. అదే రాహుల్ బాబు వినుంటే? నా భయం కూడా అదే చెల్లి. ఈ పెళ్ళయ్యేంత వరకు దీని గురించి బయట తెలియకూడదు. అయ్యా, ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లి కుమారులని త్వరగా తీసుకురమ్మని చెప్పండి. ఇదేంటి ఇలా కట్టారు? ఇది మా ఇంటి సాంప్రదాయం. పెళ్ళయ్యేంత వరకు అబ్బాయి ముఖం కనిపించకుండా ఎలా కడతారు. ఓ, ఇదేదో బాగానే ఉంది. రాహుల్, రే విక్రమ్, ఆ సీనుగాను చూస్తుంటే డౌట్గా ఉందిరా. ఎలాగైనా సరే ఏం జరిగిందో తెలుసుకోవాలి. నేను చెప్పినట్టు చెయ్యి. ఏంట్రా అది? విన్నావుగా,
మొత్తం నువ్వే మేనేజ్ చేయాలి. ఆ, అలాగేరా. ఒరే రాహుల్ రెడీయా? ఆహ్. ఏంట్రా ఇది? ఈ అబ్బాయి రెడీ అవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుందిరా? అక్క, ఆ సీనుగాడి మీద నాకు డౌట్గా ఉందక్క. నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు కొంచెం మేనేజ్ చేయి. అయ్యో అది కాదురా. అక్క, మిగిలిన విషయాలు నీకు విక్రమ్ చెప్తాడు. విక్రమ్, జాగ్రత్తరా. అలాగేరా. జాగ్రత్త. అమ్మా, పెళ్లి కుమార్తెలను కూడా తీసుకురండి. ఓం ధ్యాయేత్ పద్మాసన. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎంత బాగా తయారయ్యావే. నీ మొఖానికి పూల జడ, నగలు, పట్టు చీర. ఈ జన్మలో ఎప్పుడైనా ఇంత రిచ్గా తయారవగలను అనుకున్నావా? నీ లెవెల్కి ఆ సీనుగాడు సరిపోడా? నా బావ కావాల్సొచ్చిందా? మా ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాని నీ మొహానికి మా బావతో లవ్వ కావాలా? నీ మొహానికి అసలు ఈ పెళ్లి జరగడమే చాలా ఎక్కువ. మీ అమ్మా నాన్నలకి నీ పెళ్లి చేయడం చేత కాకపోతే మా అమ్మ పోనీలే అని నిన్నెక్కడికి తీసుకొచ్చి నాతో సమానంగా పెళ్లి చేస్తుంది. అనుకోకుండా వచ్చిన అదృష్టానికి సంతోషపడు. అంతేకాని మా బావని నీ కొంగును కట్టేసుకోవాలని చూస్తే నీ ప్రాణాలు తోడేస్తాను. అర్థమైందా? అమ్మ భవానీ, పంతులు గారు రమ్మంటున్నారు. అదే చెప్తున్నాను ఆంటీ, తొందరగా బయలుదేరు. అక్కడ నీకోసం రంగా వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్ళి తాళి కట్టించుకో అని చెప్తున్నాను. తొందరగా తీసుకురండి. పదమ్మా. అమ్మా అమ్మోర్ తల్లి, ఏంటమ్మా ఇది? నీ బిడ్డ జీవితం ఇలా అన్యాయం అయిపోతుంది. తను ఒకరిని ప్రేమించింది, ఇక్కడ మరొకరితో తన పెళ్లి జరగపోతోంది. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మా. నా హృదయం అడిగింది తన చప్పుడు ఏది అని. నేను వీడిన మరు నిమిషాన నా పరుగే ఆగింది. రేపన్నది లేదు అని నీ జతగాలే నీ పయనాన. ఈ గాయమే నన్ను గుండె. అయ్యా, వీళ్ళ నక్షత్రాలు, రాసులు
జాతకాల ప్రకారం ఈ ముహూర్తంలో ముందుగా భవానికి శివునికి వివాహం జరిపిద్దాం. నిన్నుంచాను నువ్వులే మరో అర్ధగంట తర్వాత ఐశ్వర్య రాహుల వివాహం జరుగుతుంది. హృదయం అడిగింది తన చప్పుడు ఏది అని. పంతులు గారు, భవానీ మెళ్ళలో సీను ఇంతకు ముందే తాళి కట్టాడు కదా, మరి ఆ తాళి ఏం చేస్తారు? అమ్మా, అది అనుకోకుండా కట్టిన తాళి. ఇది ముహూర్తం నిర్ణయించి పెద్దలందరి సముఖంలో కడుతున్న తాళి. ఈ కట్టించిన తాళి తర్వాత మొదట ఉన్న తాళిని తీసేయచ్చు. దాని సంగతి తర్వాత చూద్దాం. ముందైతే ఈ ముహూర్తం మించిపోకముందే మాంగళ్య ధారణ జరగాలి. నాయనా సీను, మంగళసూత్రం కట్టు నాయనా. ఓం అయం ముహూర్తస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంఘ్రియే స్మరామి. ఓం అయం ముహూర్తస్సు మాంగళ్య ధారణ గావించు నాయన. ఓం అమ్మా అమ్మోరు తల్లి, అయిపోయిందమ్మా. నా జీవితం నాశనం అయిపోయింది. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆగండి. రాహుల్, నువ్వేంటి అక్కడున్నావు? మరి ఇక్కడ పీటల మీద కూర్చుంది ఎవరు? రాహుల్, ఏంట్రా ఈ నాటకం? అసలు నీ స్థానంలో వీణ్ణెవన్నో కూర్చోబెట్టి నువ్వెక్కడికెళ్ళావు? ఏం జరుగుతుందిరా ఇక్కడ? అంతా మీకు అర్థమయ్యేలా చెప్తాను నాన్న. వీణ్ణందరూ గుర్తుపట్టారా? ఆ రోజు ఊరందరి ముందు అంజనం వేసి భవానీ మెడలో తాళి కట్టిన వ్యక్తి సీను అని చెప్పింది వీడే. అయితే ఇప్పుడు వీణ్ణెందుకు తీసుకొచ్చావు? ఇక్కడ నీకు పెళ్లి జరుగుతుంటే నీ బదులు వీణ్ణెవరినో ఇక్కడ కూర్చోబెట్టి మా అందరినీ మోసం చేస్తావా? నేనెవ్వరినీ మోసం చేయలేదు అత్తయ్య. జరిగిన మోసాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసమే వెళ్ళాను. కొన్ని నిజాలు తెలిసేలా చేయడం కోసమే ఇదిగో వీణ్ణి తీసుకొచ్చాను. చెప్పురా, నిజమేంటో చెప్పు, లేకపోతే చంపేస్తాను. భవానీ మెడలో తాళి కట్టిందెవరు? ఈ సీనుగాడేనా? చెప్పు. రాహుల్, ఏంట్రా ఇది? అసలు ఏం జరుగుతుందిరా? అన్నయ్య, భవానీ విషయంలో అబద్ధం చెప్పి అందరినీ మోసం చేసింది వీడే. చెప్పరా, ఇప్పటికైనా నిజం చెప్పు. భవానీ మెడలో తాళి కట్టింది ఈ సీనుగాడేనా? చెప్పు.
లేదు, భవానీ మెళ్ళో తాళి కట్టింది ఈ సీన్ కాదు. మరైతే ఆ రోజు ఈ సీనుగాడే భవాని మెడలో తాళి కట్టాడని ఎందుకు చెప్పావు? అది సీన్ ఇచ్చిన డబ్బులకి ఆశపడి అబద్ధం చెప్పాను. ఈ జన్మలో ఇక భవానీకి పెళ్లి జరిగేదే లేదు. ఇక నేను కాదు కదా, గుళ్ళో ఉన్న ఆ దేవత కూడా దీనికి పెళ్లి చేయలేదు. రాహుల్ బాబు, భవానీ